హాయ్ పిల్లలు! ఈరోజు మనం పంచతంత్రంలోని అత్యంత ప్రసిద్ధ కథలలో ఒకటి వినబోతున్నాం. ఒక తెలివైన కోతి, ఒక మొసలి మరియు ఒక ఆశపడ్డ మొసలి భార్య. ఈ కథ మీకు తెలివి, స్నేహం మరియు అప్రమత్తత గురించి గొప్ప పాఠం నేర్పిస్తుంది. చివరి వరకు చూడండి. ఒక పెద్ద నది ఒడ్డున ఒక జామ చెట్టుండేది. ఆ చెట్టుపై ఒక చురుకైన కోతి నివసించేది. ఆ చెట్టు చాలా తియ్యని జామపండ్లతో నిండిపోయుండేది. ఒకరోజు నదిలోని ఒక మొసలి అక్కడికి వచ్చింది. కోతి దానికి జామపండ్లిచ్చింది. అలా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజూ కోతి పండ్లిచ్చేది. మొసలి వాటిని తన ఇంటికి కూడా తీసుకెళ్లేది. ఒకరోజు మొసలి భార్య ఆ పండ్లు తిని ఇలా అనుకుంది, ఇంత తియ్యని పండ్లు తినే కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో. ఆమె తన భర్తను కోతి గుండె తీసుకురమ్మని ఒత్తిడి చేసింది. మొసలి చాలా బాధపడింది. కాని చివరికి భార్య మాట విని కోతిని తన ఇంటికి ఆహ్వానించింది. కోతి అమాయకంగా మొసలి వీపుపై ఎక్కింది. నది మధ్యలోకి వెళ్లిన తర్వాత మొసలి నిజం చెప్పింది. కోతి ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. అయ్యో, నా గుండెను చెట్టుపైనే ఉంచివచ్చాను, తిరిగి వెళ్దాం అంది. మొసలి నమ్మి తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది. కోతి వెంటనే చెట్టెక్కి నవ్వుతూ చెప్పింది, గుండెను బయట ఉంచేవారు ఎవరైనా ఉంటారా? స్నేహితుణ్ణి మోసం చెయ్యకూడదు. మొసలి తన తప్పును గ్రహించింది. సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ కథ మనకు ఏమి నేర్పింది? సంకట సమయంలో భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు. మరియు నిజమైన స్నేహంలో మోసం ఉండకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం. సీ యూ.